హలో ఎవ్రీవన్, ఐఎమ్ ధర్మరాజు. నేను ఈరోజు మీకు పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటనేది మీకు చెప్పబోతున్నాను. టెన్స్ నేమ్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్. అయితే గతంలో చూసుకుంటే గతంలో పని పూర్తిగా జరిగిపోయింది. అప్పుడు మనం సబ్జెక్ట్ తర్వాత వీటి ఉపయోగిస్తున్నాము. ఓకేనా? నిన్న వచ్చాను, ఐ కేమ్. నిన్న నేను కలిశాను, ఐ మెట్. నిన్న నేను ఎగ్జామ్ రాశాను, ఐ రోట్ అని చెప్పుకుంటాం. కానీ గతంలో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఎలా చెప్పాలి అంటే, గతంలో ఒక పని జరిగినప్పుడు సింపుల్ పాస్ట్లో చెప్పాలి. మనం గత వీడియో చూసుకున్నాము. మరి టెన్స్ ఎప్పుడు ఉపయోగించాలి? ఇప్పుడు నేను ఈ టెన్స్ మీకు వచ్చినట్లయితే మనము రోజు మాట్లాడే విషయాల్లో ఈ తప్పులు మనం ఎప్పుడు చేయము. ఒకసారి చూసుకుందాము. టెన్స్ నేమ్ వచ్చేసి మనకి ఏంటిది? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. టెన్స్ నేమ్ ఏంటి? పాస్ట్ కంటిన్యూస్. ముందుగా చెబుతున్నా, దీనిలో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి తెలియాలి. ఫస్ట్ తెలియాలి మనకి ఏంటిది. దీనిలో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్ వచ్చేసి మనకి వర్స్ అండ్ వర్. ఏంటిది? వర్స్ అండ్ వర్. ఈ టెన్స్ మనం ఎప్పుడు ఉపయోగించాలి? సింపుల్ పాస్ట్ అనేది యాక్షన్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఏదైనా పని జరిగినప్పుడు సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. సబ్జెక్ట్ తర్వాత వీడియో రావాలి, చెప్పుకున్నాం. మరి ఇది ఎప్పుడు ఉపయోగించాలి? ఇది కూడా పాస్ట్ లో ఉంది కదా, కానీ పక్కన కంటిన్యూస్ అని ఉంది. అంటే అర్థం ఏంటి? కంటిన్యూస్ అంటే గతంలో పని జరుగుతూ ఉండాలి. గతంలో పని జరుగుతూ ఉండాలి అంటే ఏంటి? నిన్న ఈ సమయానికి సినిమా చూస్తూ ఉన్నా అంటే దానికి అర్థం ఏంటి? గతంలో పని జరుగుతూ ఉంది. నేను నిన్న సమయం సినిమా చూస్తాను. నిన్న సినిమా చూశాను అంటే ఐ వాచ్డ్, చూశాను. మరి ఇదేంటిది? నిన్న సమయాన్ని సినిమా చూస్తూ ఉన్నా. ఓకేనా? నిన్న వాళ్ళు ఈ సమయానికి టెన్సెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఆమె నిన్న ఈ సమయానికి హైదరాబాద్కి వస్తూ ఉంది. వాళ్ళు నిన్న ఈ సమయానికి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు. అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉండాలి. గతంలో జరిగితే సింపుల్ పాస్ట్, జరుగుతూ ఉన్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్ లో చెప్పాలి. ఒకసారి చూసుకుందాం. ఒక పని an action was continuing. An action was continuing. ఎప్పుడు? ఇన్ ద పాస్ట్. అంటే ఏంటి? ఒక పని గతంలో జరుగుతూ ఉండాలి, అప్పుడే మనం పాస్ట్ కంటిన్యూస్ అనేది ఉపయోగించాలి. మరి దీనిలో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? సబ్జెక్ట్ తర్వాత was and were ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఫ్రేమ్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్. అంటే సబ్జెక్ట్ తర్వాత was were రావాలి. ఒకసారి చూసుకుందామా? సబ్జెక్ట్స్ చూసుకుందాం. సబ్జెక్ట్స్ ఐ, we, యూ, దే, హీ, షీట్. ఓకే, ఇవి సబ్జెక్ట్స్ మనకి. అయితే దీనిలో మనకి ఏంటి చూసుకుంటే, ఇక్కడ ఐ, వి, యూ, దే, హీ, సీట్. ఓకే, ఇవి సబ్జెక్ట్స్. దీని తర్వాత మనకి సింగులర్కి వచ్చేసి మనం వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ప్లూరల్ కి వర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఇవి కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కదా, సో వాజ్ తీసుకున్నా. అంటే ఐకి వాజ్ పెట్టాలి. వి, యూ, దే. we were, you were, they were, he was, it was. ఇలా ఉపయోగించాలి. సబ్జెక్ట్ తర్వాత పాస్ట్ కంటిన్యూస్ లో ఇవి ఉపయోగించాలి. సింపుల్ ప్రెజెంట్ లో డూ డస్, ఆల్రెడీ మీకు తెలిసిందే, డూ డస్ ఉపయోగించాము. సింపుల్ పాస్ట్ లో డిడ్. ప్రశ్నలు మీరు అడగాలంటే హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ చేయాలి. ప్రెజెంట్ లో డూ డస్, పాస్ట్ లో డిడ్, సింపుల్ ఫ్యూచర్ లో విల్ ఆర్ షల్. అలాగే గత వీడియో చూసుకుంటే మనం ప్రెజెంట్ కంటిన్యూస్ లో యామ్, ఈజ్, ఆర్ ఏంటివి హెల్పింగ్ వెర్బ్స్? యామ్, ఈజ్, ఆర్ చూసుకున్నాం. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ లో ఏంటి మనకి? ఇవి వాజ్ అండ్ వర్ అనేవి హెల్పింగ్ వెర్బ్స్ పాస్ట్ కంటిన్యూస్ లో ఉపయోగించాలి. మీరు ఒక పని పాజిటివ్ లో చెప్పారా, వాజ్ వర్ రావాలి. నెగిటివ్ లో చెప్పారా, వాజ్ వర్ పక్కన నాట్ రావాలి. ప్రశ్న అడుగుతారా, ప్రశ్న అడిగేటప్పుడు వాజ్ వర్ తో స్టార్ట్ చేయాలి. అంటే పాస్ట్ కంటిన్యూస్ ఉపయోగించేటప్పుడు వాజ్ వర్ అనేది తప్పకుండా ఉపయోగించాలి. ఓకే, రైట్. అయితే వాజ్ వర్ తర్వాత వెర్బ్ ఎన్నో రూపంలో ఉంది? V4. చూసుకుందాం. సబ్జెక్ట్ ఏదైనా V4 రావాల్సిందే పాస్ట్ కంటిన్యూస్ అంటే. అయితే ఇప్పుడు ఏమొస్తుంది మనకి? ఇప్పుడు ప్లేయింగ్. ఓకే, ప్లేయింగ్ చెస్. ఎప్పుడు? ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. వైడి అంటే ఎస్టర్డే. ఓకే, అంటే ఏంటి? నేను చెస్ ఆడాను, ఐ ప్లేడ్. మనం ఆడాము, వీ ప్లేడ్. వాళ్ళు ఆడారు, దే ప్లేడ్. ఆమె ఆడింది, షీ ప్లేడ్. అంటే గతంలో పని పూర్తిగా జరిగిపోతే సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. దాని ఫ్రేమ్ సబ్జెక్ట్ ప్లస్ V2. మరి ఇది గతమే కదా, దీన్ని ఎలా చెప్పాలి అంటే, నిన్న ఈ సమయాన్ని నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. నిన్న ఈ సమయానికి, ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ సమయానికి నేను క్రికెట్ ఆడుతూ ఉన్నా, అప్పుడు ఐ వాజ్ ప్లేయింగ్ అని చెప్పాలి.
నేను నిన్న సినిమా చూస్తూ ఉన్నా, ఐ వాజ్ వాచింగ్ అని చెప్పాలి. వాళ్ళు చూస్తూ ఉన్నారు, దే వర్ వాచింగ్. అయితే ఐ వాజ్ వాచింగ్. ఓకే, వి యూ దే అంటే ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్ అనే ఉపయోగించాలి. మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఈ హెల్ప్ వెర్బ్స్ ఉపయోగించి గతంలో మనం కొన్ని వీడియో చేసాం. అది సందర్భం ఏంటంటే, ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్ అని, నేను హైదరాబాద్ లో ఉన్నాను అని అర్థం. ఐ ఆమ్ కమింగ్ టు హైదరాబాద్ అంటే హైదరాబాద్కి వస్తున్నాను. అక్కడ యామ్ ఇన్ హైదరాబాద్ ప్లేస్ సూచించింది. ఐ ఆమ్ బిజీగా ఉన్నాను సూచించింది. ఐ ఆమ్ ఏ టీచర్ అంటే టీచర్ని సూచించింది. ఐ ఆమ్ విత్ మై ఫ్యామిలీ అంటే నేను ఫ్యామిలీతో ఉన్నానని సూచించింది. మరి ఇదేంటిది? ఐ ఆమ్ కమింగ్ టు హైదరాబాద్. అక్కడ సేమ్ అవే హెల్ప్ వెర్బ్ తర్వాత ఏమొచ్చింది? బిఫోర్ వచ్చింది. ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్, ఐ ఆమ్ విత్ మై ఫ్యామిలీ, ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ ఏ స్టూడెంట్, ఐ ఆమ్ ఏ డాక్టర్. ఇవేంటివి? ప్లేసు, పర్సన్, అడ్జెక్టివ్, ప్రొఫెషన్ వచ్చింది. ఇవి కాకుండా వెంటనే బిఫోర్ రావాలి. అప్పుడు ఏమవుతుంది? ఒక పని జరుగుతున్నట్టు. మరి పాస్ట్ కంటిన్యూస్ లో ఏంటి? పాస్ట్ బి ఫార్మ్స్ లో ఐ వాజ్. చూడండి, ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, నిన్న హైదరాబాద్ లో ఉన్నా. ఐ వాజ్ బిజీ, నిన్ను చాలా బిజీగా ఉన్నాను. అలాగే ఐ వాజ్ విత్ మై ఫ్యామిలీ లాస్ట్ మంత్, గత నెల నేను మా ఫ్యామిలీతో ఉన్నాను. ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఇన్ ద పాస్ట్, గతంలో నేను విద్యార్థిని. కరెక్టే ఇవన్నీ. అంటే ఈ వజ్ వర్ తర్వాత ప్లేస్లో ఉన్నప్పుడు కానీ, ఒక పర్సన్తో ఉన్నప్పుడు కానీ, మన యొక్క అడ్జెక్టివ్, మన స్థితి కానీ, అలాగే మన ప్రొఫెషన్ చెప్పేటప్పుడు ఈ వజ్ వర్ ఉపయోగించాము. మరి ఇక్కడ చూసుకుంటే పక్కన వెర్బ్ ఫోర్ వచ్చింది, ప్లేస్ పర్సన్ లేదు ఇక్కడ. అంటే ఐ వాజ్ ప్లేయింగ్ చెస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న సమయానికి చెస్ ఆడుతూ ఉన్నాను అని అర్థం. అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉండాలి. జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే పాస్ట్ కంటిన్యూస్ ఉపయోగించాలి. గతంలో పని జరిగిపోయింది. ఐ ప్లేడ్, ఐ వాచ్డ్, ఐ గేవ్ మనీ. ఓకే, ఐ ఆస్క్డ్ సమ్ క్వశ్చన్స్, నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను అనుకుంది. ఇదేంటిది? నిన్న సమయానికి నేను టెన్సెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చేస్తే ఐ ఆమ్ ప్రాక్టీసింగ్. నిన్న సమయం టెన్సెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఐ వాజ్ ప్రాక్టీసింగ్. గతంలో పని జరుగుతూ ఉండాలి, అప్పుడు మాత్రం ఉపయోగించాలి. గతంలో పని జరిగిపోయింది, వద్దు. గతంలో పని జరుగుతూ ఉందా? ఐ వాజ్ ప్రాక్టీసింగ్. ఓకే, హీ ఈజ్ కమింగ్ టు హైదరాబాద్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే అంటే అతను నిన్న ఈ సమయానికి హైదరాబాద్కి వస్తూ ఉన్నాడు అని అర్థం. వచ్చాడు, హీ కేమ్. నిన్న లండన్ వెళ్ళాడు, హీ వెంట్. గతంలో జరిగిపోయింది. నిన్న వెళ్ళాడు, మొన్న వెళ్ళాడు, గత వారం, గతంలో పని జరిగిపోయింది, హీ వెంటే. అన్నిటికీ వెంటే రావాలి. మరి ఇదేంటిది? నిన్న ఈ సమయానికి అతను మార్నింగ్ బయలుదేరాడు. ఇప్పుడు అంటే నిన్న ఈ సమయానికి లండన్ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు హీ వాజ్ గోయింగ్ టు లండన్కి వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడు? ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ మంత్. అంటే గతంలో పని జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఉపయోగించాలి. క్లియర్? రైట్. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ప్లేయింగ్ తీసుకుందామా. నేను నిన్న సమయం క్రికెట్ ఆడుతూ ఉన్నా, ఐ వాజ్ ప్లేయింగ్. వాళ్ళు ఆడుతూ ఉన్నారు, దే వర్ ప్లేయింగ్. అతడు ఆడుతూ ఉన్నాడు, హీ వాజ్ ప్లేయింగ్. అతను సినిమా చూస్తూ ఉన్నాడు, హీ వాజ్ వాచింగ్. వాళ్ళు చూస్తూ ఉన్నారు, దే వర్ వాచింగ్. నేను నిన్న సమయం సినిమా చూస్తూ ఉన్నా, ఐ వాజ్ వాచింగ్. అంటే గతంలో పని జరుగుతుందని చెప్పాను కదా. మరి దీని నెగిటివ్ ఏంటి? దీన్ని ఎలా చెప్పాలంటే, నిన్న నేను ఈ సమయానికి సినిమా చూస్తూ లేను అంటే సినిమా చూడటం లేదు నిన్న సమయానికి. అంటే నేను నిన్న క్రికెట్ ఆడుతూ లేదు ఈ సమయానికి. వాళ్ళు నిన్న ఈ సమయానికి హైదరాబాద్కి రావడం లేదు అంటే అంతకు ముందే వచ్చారు. అంటే గతంలో ఒక సమయానికి పని జరుగుతున్నప్పుడు వజ్ వర్ పక్కన V4 రావాలి. గతంలో పని జరగడం లేదు ఈ సమయానికి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను 2020లో డిగ్రీ పూర్తి చేశా. ఎగ్జామ్ ఇప్పుడు ఎలా చెప్పాలి? ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ ఇన్ 2020, 2020లో. మరి ఇదేంటిది? 2020లో నేను డిగ్రీ చదువుతూ ఉన్నాను అంటే పూర్తి చేస్తూ ఉన్నా. అప్పుడు ఎలా చెప్పాలి? ఐ వాజ్ కంప్లీటింగ్ మై డిగ్రీ. ఎప్పుడు? ఇన్ 2020 అంటే 2020లో పూర్తి చేస్తూ ఉన్నాను. లేదు, డిగ్రీ చదువుతూ ఉన్నా, ఐ వాజ్ స్టడీయింగ్. వాళ్ళు చదువుతూ ఉన్నారు, దే వర్ స్టడీయింగ్. ఇప్పుడు చదువుతూ ఉంటే దే ఆర్ స్టడీయింగ్ అని చెప్పాలి. గతంలో అంటే స్పెసిఫిక్ గా ఒక సమయంలో పని జరుగుతున్నప్పుడు దే వర్ స్టడీయింగ్, హీ వాజ్ స్టడీయింగ్, షీ వాజ్ స్టడీయింగ్. అతడు గత వారం ఈ సమయానికి లండన్ వెళ్తూ ఉన్నాడు. వెళ్ళాడు అంటే హీ వెంట్ టు లండన్ లాస్ట్ వీక్. ఇప్పుడు వెళ్తున్నాడంటే హీ ఈజ్ గోయింగ్ అని చెప్పాలి. ఓకే, నిన్న వెళ్ళాడు, హీ వెంట్ టు లండన్ లాస్ట్ వీక్. అదే ఇప్పుడు వెళ్తున్నాడంటే హీ ఈజ్ గోయింగ్ అని చెప్పాలి ప్రెజెంట్ కంటిన్యూస్ లో. మరి ఇదేంటిది? వజ్ వర్ పక్కన ఏం ఉపయోగించాలి? V4. ఎందుకు ఉపయోగించాలంటే గతంలో ఒక సమయం జరుగుతూ ఉంది, నిన్న సమయానికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు హీ వాజ్ గోయింగ్.
ఎగ్జాంపుల్, ఈరోజు మండే, ఓకే, నిన్న సండే అనుకుందాం. బాబు నిన్న సండే కదా, నువ్వేం చేస్తున్నావు అంటే అప్పుడు చెప్పాలి, నిన్న సమయానికి నేను ఆ సినిమా చూస్తూ ఉన్నాను. నిన్న ఈ సమయానికి వాళ్ళు నిన్న సమయం నేను చూస్తూ ఉన్నా అంటే ఐ వాజ్ వాచింగ్. వాళ్ళు చూస్తూ ఉన్నారు, దే వర్ వాచింగ్. ఆమె చూస్తూ ఉంది, షీ వాజ్ వాచింగ్. అతడు చూస్తూ ఉన్నాడు, హీ వాజ్ వాచింగ్. అది చూస్తూ ఉంది, ఇట్ వాజ్ వాచింగ్. రవి చూస్తూ ఉన్నాడు, రవి వాజ్ వాచింగ్. అంటే ఏంటి? రవి ఈజ్ వాచింగ్ అంటే ఇప్పుడు చూస్తున్నాడు, రవి వాజ్ వాచింగ్ అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉండాలి. చూసాను రాశాను, గతంలో ఒక పని జరుగుతూ ఉండాలి. ఇది మనకి ఈ టెన్స్లో ఉపయోగించే యూసేజెస్. ఇది మీకు క్లియర్గా అర్థమైతే ఈ టెన్స్ క్లియర్గా అర్థమైపోతుంది. అర్థమైందా? అంటే ఏంటంటే గతంలో ఒక పని జరుగుతున్నప్పుడు, ఇప్పుడు జరుగుతూ ఉంది, ప్రతి కంటిన్యూస్ చెప్పుకోండి. అమెజాన్ చెప్పాలి, నేను సినిమా చూస్తున్నా, ఐఆమ్ వాచింగ్. మీరు వీడియో చూస్తున్నారు, యు ఆర్ వాచింగ్. ప్రజెంట్ కంటిన్యూస్. మరి ఇదేంటిది? దానికి దీని డిఫరెన్స్ ఏంటి అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉండాలి. అది నిన్ననా, మొన్నన, గత వారమా, గత నెల, గత సంవత్సరం అనేది తర్వాత విషయం. అంటే గతంలో పని జరుగుతూ ఉండాలి అని చెప్పాలి. ఇది మనకి పాస్ట్ కంటిన్యూస్ లో సబ్జెక్ట్ తర్వాత వజ్ ఓవర్ హెల్ప్ వర్బ్స్ మాత్రం ఉపయోగించాలి. దీని తర్వాత వెర్బ్ ఎప్పుడు V4 లో ఉండాలి. V4 అంటే ఏంటి? V1 ప్లస్ ఐఎన్జి ఫామ్. V1 ప్లస్ ఐఎన్జి అంటే ఏంటి? మీరు వెర్బ్ ఫామ్ కమ్ కమింగ్, గో గోయింగ్, మీట్ మీటింగ్, ఆస్క్ ఆస్కింగ్, టెల్లింగ్, నెక్స్ట్ ఏదైనా వెర్బ్ వచ్చినప్పుడు పక్కన ఐఎన్జి ఫామ్ రావాలి. అప్పుడు మనకి పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. క్లియర్? అయితే దీనిలో మనకి పాజిటివ్ చెప్పాం. మరి నెగిటివ్ ఏంటి అంటే చాలా సింపుల్. పాజిటివ్ వచ్చాక నెగిటివ్ ఏం లేదు. హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ పెట్టుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ఏది? వాజ్ ఓవర్ అనే మనకి హెల్పింగ్ వర్బ్. అప్పుడు ఏమవుతుంది? నాట్ ఇంతే. ఐ వాజ్ నాట్ ప్లేయింగ్ చెస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే అంటే నిన్న సమయానికి నేను చెస్ ఆడుతూ లేనంటే ఆడడం లేదు. వాళ్ళు నిన్న సమయానికి చెస్ ఆడడం లేదు. ఇప్పుడు ఎలా చెప్పాలి? దే వర్ నాట్ ప్లేయింగ్ చెస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. అతడు నిన్న సమయానికి చెస్ ఆడుతూ లేడు. హీ వాజ్ నాట్ ప్లేయింగ్ చెస్. ఆమె నిన్న సమయానికి చెస్ ఆడడం లేదు. షీ వాజ్ నాట్ ప్లేయింగ్ చెస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఏ పర్సన్ వచ్చినా సరే అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చేటప్పుడు రవి వాజ్ నాట్ ప్లేయింగ్ చెస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. రవి నిన్న సమయానికి చెస్ ఆడడం లేదు అని అంటారు. ఇవన్నీ మనకి దీస్ ఆర్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ మనకి ఏంటివి? నెగిటివ్ ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఒక పని జరుగుతూ ఉందంటే ఐ వాజ్ ప్లేయింగ్ అని చెప్పాలి. గతంలో ఒక పని జరుగుతూ లేదంటే నిన్న సమయానికి పని జరగడం లేదు అంటే ఐ వాజ్ నాట్ ప్లేయింగ్ చెస్ అని చెప్పాలి. ఓకే, నిన్న సమయానికి వాళ్ళు సినిమా చూస్తున్నారు. నిన్న సమయానికి అప్పుడు ఎలా చెప్పాలి? సినిమా చూస్తున్నారు, దే వర్ వాచింగ్. సినిమా చూడడం లేదు నిన్న సమయానికి, అప్పుడు దే వర్ నాట్ వాచింగ్. నేను నిన్న సమయానికి సినిమా చూస్తూ లేదు అంటే చూడడం లేదు, ఐ వాజ్ నాట్ వాచింగ్. ఆమె నిన్న సమయానికి సినిమా చూడడం లేదు, షీ వాజ్ నాట్ వాచింగ్. నెగిటివ్ లో చెప్పేటప్పుడు గతంలో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు పాజిటివ్, నిన్న సమయానికి లేదా గతంలో ఒక సమయానికి పని జరగడం లేదు అన్నప్పుడు నెగిటివ్. అదే వాజ్ ఓవర్ పక్కన నాట్ పెట్టాలి. క్లియర్? ఇది మనకి నెగిటివ్. నెక్స్ట్ పాజిటివ్ ఇంటరాక్టివ్ అంటే దీనిపైన మనం ప్రశ్న ఏ విధంగా అడగాలి ఎదుటి వాళ్ళు అనేది ఒకసారి చూసుకుందాం. రైట్? పాజిటివ్ ఇంటరాక్టివ్ మనం చాలాసార్లు చూసుకుంటే ప్రశ్న అనేది మనం పాజిటివ్ ఇంటరాక్టివ్ కానీ నెగిటివ్ ఇంటరాక్టివ్ కానీ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. దీంతో స్టార్ట్ అవుతుంది హెల్పింగ్ వెర్బ్. అయితే ఇక్కడ మనకి సెంటెన్స్ వచ్చేసి మనకి పాజిటివ్ ఇంటరాక్టివ్. ఫ్రేమ్ అంటే మనకి ఇది పాజిటివ్ ఇంటరాక్టివ్ అంటే దేంతో స్టార్ట్ చేయాలి? హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ ఏది మనకి చూసుకోండి. హెల్పింగ్ వెర్బ్ ఏది? వాజ్ అండ్ వర్. హెల్పింగ్. తర్వాత ఏం రావాలి? సబ్జెక్ట్ తర్వాత V4 ప్లస్ ఆబ్జెక్ట్. క్లియర్? ఇది మనకి పాజిటివ్ ఇంటరాక్ట్. పూర్తిగా పాజిటివ్ ఇంటరాక్ట్ అంటే ప్రశ్న ఏ విధంగా అడగాలి? వాజ్ అండ్ వర్తో స్టార్ట్ చేయాలి. మరి వాజ్ ఎక్కడ రావాలి చూసుకుంటే వాజ్ ఐ చెప్పుకుంటాం. అలాగే వర్ ఎక్కడ రావాలి చూసుకుంటే వర్కి వి, యు, దే. ఓకే, అలాగే వాజ్ మనం ఎక్కడ ఉపయోగించాము? హీ, షీ, రవిగా ఉపయోగించుకున్నాం. క్లియర్? ఇవి థర్డ్ పర్సన్ సింగులర్ మనం చూసుకుంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను నిన్న సమయానికి చెస్ ఆడుతూ ఉన్నా అంటే ఐ వాజ్ ప్లేయింగ్ చెస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. పాజిటివ్. నేను సమయానికి చెస్ ఆడడం లేదు అంటే ఐ వాజ్ నాట్ ప్లేయింగ్ చెస్ అంటే ఇది నెగిటివ్. మరి ప్రశ్న ఏ విధంగా అడగాలి? వాజ్ ఐ
V4 కదా, అన్నిటికీ V4 రావాలి కదా. పాజిటివ్ అయిన V4, నెగిటివ్ అయిన V4, పాజిటివ్ ఇంటరాక్టివ్ అయిన V4, నెగిటివ్ ఇంటరాక్టివ్ అయిన V4 అంటే వెర్బ్ 4వ రూపంలోనే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ప్లేయింగ్ చెస్ ఎప్పుడు? ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న చెస్ ఆడావా అంటే డిడ్ యూ ప్లే. వాళ్ళు ఆడారంటే డిడ్ దే ప్లే. అతడు చెస్ ఆడారంటే డిడ్ హీ ప్లే. ఆమె ఆడంటే డిడ్ షీ ప్లే. మరి ఇదేంటిది? గతంలో ఒక పని జరుగుతూ ఉండాలి. నిన్న ఈ సమయానికి నువ్వు చెస్ ఆడుతూ ఉన్నావా? వర్ యు ప్లేయింగ్ చెస్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె ఆడుతూ ఉందా? వాస్ షీ ప్లేయింగ్ చెస్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. అతడు నిన్న సమయానికి చెస్ ఆడుతూ ఉన్నాడా? వాస్ హీ ప్లేయింగ్ చెస్ అట్ దిస్. వెర్బ్ ఏదైనా సరే, వెర్బ్ ఏదైనా, నిన్న ఈ సమయానికి అతడు హైదరాబాద్కి వస్తూ ఉన్నాడా? నిన్న ఈ సమయానికి వస్తూ ఉన్నాడా? మార్నింగ్ బయలుదేరి ఇంకా ఈవినింగ్ వరకు చేరుకుంటాడు. అంటే ఇప్పుడు మనము ఆఫ్టర్నూన్ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇది మధ్యాహ్నం అనుకుంటే మార్నింగ్ బయలుదేరాడు, నిన్న ఈవినింగ్ వరకు, నిన్న సాయంత్రం వరకు హైదరాబాద్కి వచ్చాడు. దీన్ని ఎలా చెప్పాలి? అతను నిన్న సమయానికి ఏం చేస్తున్నాడంటే నిన్న సమయానికి హైదరాబాద్కి వస్తూ ఉన్నాడు. అంటే నిన్న జరుగుతూ ఉందా పని మధ్యాహ్నం. ఎలా చెప్పాలి? వాజ్ హీ కమింగ్ టు హైదరాబాద్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న సమయానికి నీవు నిన్న సమయానికి నిద్రపోతూ ఉన్నావా? వర్ యు స్లీపింగ్. ఆమె నిద్రపోతూ ఉందా నిన్న సమయానికి? వాజ్ షీ స్లీపింగ్. అతను నిద్రపోతూ ఉన్నాడా? వాజ్ హీ స్లీపింగ్ అని చెప్పాలి. అంటే గతంలో పని జరుగుతున్నప్పుడు ప్రశ్న అడిగేటప్పుడు వాజ్ అండ్ వర్తో స్టార్ట్ చేయాలి. ఇవి హెల్పింగ్ వర్బ్స్ మనకి పాస్ట్ కంటిన్యూస్ లో. క్లియర్? నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాక్టివ్. అంటే దీనిపైన నెగిటివ్ లో ప్రశ్న ఏ విధంగా అడగాలి చూసుకుంటే వాజ్ అండ్ వర్తోనే స్టార్ట్ చేయాలి. అయితే ఇక్కడ పక్కన నాట్ రావాలి. వాజ్ ప్లస్ నాట్ వాజెంట్, వర్ ప్లస్ నాట్ వరంట్. ఏంటిది? వాజ్ ప్లస్ నాట్ వాజెంట్, వర్ ప్లస్ నాట్ వరంట్. ఇవి మనకి హెల్పింగ్ వెర్బ్స్. క్లియర్? వాజ్ ప్లస్ నాట్ ఆర్ వర్ ప్లస్ నాట్. అప్పుడు ఏమవుతుంది? వరంట్ అవుతుంది. వరంట్. ఇవి మనకి హెల్పింగ్ వెర్బ్స్. వెలగడగాలి చూసుకుంటే ఇక్కడ నాట్ మాత్రమే చేర్చుకోవాలి. నెగిటివ్ ఇంటరాక్టివ్ కదా, అప్పుడు వజంట్ ఐ, అప్పుడు వరెంట్ వి, వరెంట్ యూ, వరెంట్ దే, వజంట్ హీ, వజంట్ షీ, వజంట్ రవి. నెగిటివ్ ఇంటరాక్టివ్ అంటే వజంట్ ఐ ప్లేయింగ్ చెస్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే అంటే ఏంటి? నిన్న సమయానికి మీరు చెస్ ఆడుతూ లేరా అని చెప్పాలి. ఇది మనకి నెగిటివ్ ఇంటరాక్టివ్ కదా. ఎలా చెప్పాలి చూసుకుంటే, నెగిటివ్ ఇంటరాక్టివ్ ఎలా చెప్పాలి మనకి చూసుకుంటే, నిన్న ఈ సమయానికి మీరు చెస్ ఆడుతూ లేరా. అప్పుడు ఎలా చెప్పాలి? వరెంట్ యూ. మనం చెస్ ఆడుతూ లేమా నిన్న సమయానికి? వరెంట్ వి. వాళ్ళు నిన్న సమయానికి చెస్ ఆడుతూ లేరా? వరెంట్ దే ప్లేయింగ్ చెస్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న సమయానికి చెస్ ఆడుతూ లేదా? అప్పుడు వాజంట్ షీ ప్లేయింగ్ చెస్. గతంలో పూర్తిగా పని జరిగిపోయింది. నిన్న ఆమె చెస్ ఆడింది, షీ ప్లేడ్. ఆడలేదు, షీ డిడ్ నాట్ ప్లే. ఆడిందా? డిడ్ షీ ప్లే. ఆడలేదా? డిడెంట్ షీ ప్లే. మరి ఏంటిది? ఇది గతంలో కదా, గతంలో పని అయింది కదా. అంటే గతంలో పని జరుగుతూ ఉన్నప్పుడు చెప్పాలి. నిన్న సమయానికి ఆమె చెస్ ఆడుతూ ఉంది, అప్పుడు షీ వాజ్ ప్లేయింగ్ చెస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న సమయానికి ఆమె చెస్ ఆడుతూ లేదు, షీ వాజ్ నాట్ ప్లేయింగ్ చెస్. మరి ఆడుతూ ఉందా? ఆడిందా అంటే డిడ్ షీ ప్లే. ఆడిందా? డిడ్ షీ ప్లే. ఆడిందా? డిడ్ షీ ప్లే. ఆడుతూ ఉందా నిన్న సమయానికి? వాజ్ షీ ప్లేయింగ్ అని చెప్పాలి. మరి నిన్న ఆమె చెస్ ఆడలేదా? డిడెంట్ షీ ప్లే. డిడెంట్. అక్కడ సింపుల్ పాస్ట్ లో డిడ్ అని హెల్పింగ్ వర్బ్ రావాలి. ఓకే, గత వీడియోలో మనం చూసుకున్నాం, సింపుల్ పాస్ట్ చేసాం కదా. ప్రశ్న అయ్యేటప్పుడు డిడ్ తో స్టార్ట్ చేయాలి. మరి ఏంటిది? నెగిటివ్ ఇంటరాక్టివ్. డిడెంట్ షీ ప్లే. ఆడలేదా? నిన్న ఈ సమయానికి చెస్ ఆడుతూ లేదా? ఆమె నిన్న సమయానికి చెస్ ఆడుతూ లేదా? వాజంట్ షీ ప్లేయింగ్. అక్కడ డిడ్ వచ్చింది, ఇక్కడ వాజ్ వచ్చింది. అక్కడ డిడెంట్ వచ్చింది, ఇక్కడ వాజంట్ షీ, ఇక్కడ వాజంట్ వచ్చింది. ఇక్కడ సి మార్పు లేదు, ఇక్కడ ప్లే వచ్చింది. నిన్న ఆమె చెస్ ఆడలేదా? డిడెంట్ షీ ప్లే. నిన్న ఆమె నీతో మాట్లాడలేదా? డిడెంట్ షీ టాక్. ఆమె నిన్న హైదరాబాద్కి రాలేదా? డిడెంట్ షీ కమ్ టు హైదరాబాద్. ఆమె నిన్న సినిమా చూడలేదా? డిడెంట్ షీ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే అని చెప్పాలి. మరి ఇదేంటిది? గతంలో ఒక సమయానికి జరుగుతూ లేదా? ఆమె నిన్న సమయానికి హైదరాబాద్కి రావడం లేదా? వాజంట్ షీ కమింగ్ టు హైదరాబాద్. ఆమె నిన్న సమయానికి నిద్రపోతూ లేదా? వాజంట్ షీ స్లీపింగ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే వాజ్ వర్బ్ ఉపయోగించాలి. నిన్న సమయానికి నిద్రపోతూ ఉన్నా, ఐ వాజ్ స్లీపింగ్. నిన్న సమయానికి నిద్రపోయానంటే ఐ స్లెప్ట్. సబ్జెక్ట్ ప్లస్ V2. నిద్రపోయాను, ఐ స్లెప్ట్, సింపుల్ పాస్ట్. మరి ఇదేంటిది? నిన్న సమయానికి నిద్రపోతూ ఉన్నా, ఐ వాజ్ స్లీపింగ్. నిన్న సమయానికి నిద్రపోవడం లేదు, ఐ వాజ్ నాట్ స్లీపింగ్. నీవు నిద్రపోయావా? డిడ్ యూ స్లీప్?
నిన్న ఈ సమయానికి నిద్రపోతూ ఉన్నావా? నిన్న ఈ సమయానికి నిద్రపోతూ ఉన్నావా? వర్ యూ స్లీపింగ్ అనాలి. నిన్న నువ్వు నిద్రపోలేదా? డిడెంట్ యూ స్లీప్ నిద్రపోలేదా? నిన్న ఈ సమయానికి వినిషుడికి అది నిన్న ఈ సమయానికి నువ్వు నిద్రపోతూ లేవా అంటే నిద్రపోవడం లేదా? అప్పుడు వరెంట్ యూ స్లీపింగ్ బిఫోరే కదా. వరెంట్ యూ స్లీపింగ్ అంటే నిన్న ఈ సమయానికి నువ్వు నిద్రపోలేదా అని చెప్పాలి. అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉంది, గతంలో వజ్జువరు పెట్టాలి. క్లియర్?